మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మేము ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పరిశ్రమల మంత్రిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి ప్రయత్నం చేస్తుంటాం. ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఇష్యూస్ లేవు, సమస్యలు మాట్లాడడానికి ఏం లేవు. పాపం దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ లేని అసమ్మతిని, లేని ఆందోళనను, ప్రజల్లో లేని అసంతృప్తిని దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ డిస్సాటిస్ఫాక్షన్. ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీద వేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి పాదయాత్రలు చేయాలి. ఎక్కడ అదేమంటారు చూడండి, ఇంకా అప్పుడెప్పుడో పక్కింట్లో ఏదో జరుగుతుంటే ఇక్కడ ఊళ్ళో ఏదో హడావుడు అన్నట్టు, కర్ణాటకలో ఏదో గెలిచినాం కదా, ఇక్కడ ఏదో వస్తుంది రాబోతుంది కాబట్టి నేను అర్జెంటుగా పదవిలో కూర్చోవాలనే తాపత్రయంలో పాపం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇలా పోటీలు పడుతూ ముందుకు పోతా ఉన్నారు. అధ్యక్ష కోటి ఆశలు ఆకాంక్షలతో ఒక ఉద్యమ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కఠోర అభివృద్ధి దీక్షతో ఒక అందమైన తటకంలాగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బట్టని ఈ ప్రతిపక్ష పార్టీలు, ఈ జాతీయ పార్టీలు అధికారమే పరమావిధిగా ఈరోజు నిండిన చెరువులో వేల కప్పలు దూరినట్టు చొరబడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పార్టీల నేతలకు అభివృద్ధి అర్థం కాదు, అధికార పీఠం కోసం కొట్లాడే కాకుల మందకు తెలంగాణ అభివృద్ధి సింగారం ఎన్నటికీ అర్థం కాదు అధ్యక్ష. మేము చెప్పినా కంఠశోష తప్ప వాళ్ళకి అర్థం కాదు, మా కెరికే. అధ్యక్ష నాకు 9 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన అధ్యక్ష, నాకు ఒక మాట స్పష్టంగా అర్థమైంది. జనరల్గా చిన్నపిల్లలు కొత్తగా పాఠశాలకు పోయినప్పుడు వాళ్ళకు ఎక్కాలు రావు అధ్యక్ష, కొద్దిగా కష్టమవుతుంది ఎక్కాలు నేర్చుకుంటప్పుడు, కొద్దిగా తనలాడుతాం తట్టుకొని నేర్చుకుంటే ఎక్కాలు వస్తాయి. చిన్నపిల్లలకేమో ఎక్కాలు రావు అధ్యక్ష, ప్రతిపక్షాలకేమో లెక్కలు రావు అధ్యక్ష. ఇక్కడ ఎన్ని లెక్కలు చెప్పినా బేకార్, ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా 9 ఏళ్ళకెళ్ళి పేపర్లు చూపెట్టినా, ఫోటోలు చూపెట్టినా, ఎన్ని చూపెట్టినా దండగా అధ్యక్ష వీళ్ళకు. అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష, ఇవాళ బట్టి విక్రమార్క గారు మాట అన్నారు, మేము ట్యాంకరే ఆర్డర్ చేయలే అన్నారు. అధ్యక్ష నేను వెంటనే తెప్పించిన, డేటా ఉంది ఇప్పుడే చెప్తా. ట్యాంకర్ రోజు ఆర్డర్ చేస్తా అన్నాడు, ఆర్డర్ చేయలే కదా, రోజు చేస్తా అన్నాడు మా అన్న. అధ్యక్ష నిజంగా విశ్వసనీయత అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు అధ్యక్ష. ఇలా కాంగ్రెస్ వాళ్ళు లేచి మాట్లాడుతుంటే 50 ఏళ్ళు 10 సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆ పార్టీని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత, ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇలా వాళ్ళే లేచి ఈ ఊరు దరిద్రంగా ఉంది, ఆ మున్సిపాలిటీ దరిద్రంగా ఉందని వాళ్ళు మాట్లాడితే, ఒక ఏళ్ళు మమ్మల్ని చూపెడితే 4 ఏళ్ళు వాళ్ళ వైపు లేవా అధ్యక్ష? మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అసలు ప్రజలు కనీసం ఆలోచించారా, నవ్వుకోరా వీళ్ళని చూసి అనే కనీసమైన ఆలోచన ఉండాలి కదా అధ్యక్ష. ఏమాత్రం లేకుండా విశ్వసనీయత అనేది ఎన్నడో పోగొట్టుకున్న పార్టీ ఇలా ఇక్కడికి వచ్చి హడావుడిగా ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి 4 మాటలు మాట్లాడి బయట ఒక ఆయన మా మీద నిందలేస్తుంటే ఆ నిందలు మళ్ళీ ఇక్కడ ఉటంకించి ఆయన ఈయన పోటీ పడుతూ అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకేం గుర్తొస్తుంది అధ్యక్ష అంటే, వీళ్ళ పోటీ చూస్తుంటే వెనకటికి పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుండే అధ్యక్ష. ఆ పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఆడేటోళ్ళు 11 మంది ఆడతారు అధ్యక్ష క్రికెట్ టీంలో. కానీ క్యాప్టెన్ ఒకటి ఉంటే టీంలో 11 మంది ఎక్స్ క్యాప్టెన్లు ఉంటారు అధ్యక్ష. అందులో ఇలా వీళ్ళ దగ్గర ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళు 4 ఇక్కడ కూర్చోరు, ఒక దగ్గర కూర్చొని పని చేయలేరు. కానీ 4 కోట్ల మందిని పరిపాలిస్తామని బయటికి బయలుదేరింది అధ్యక్ష వీళ్ళందరూ కలిసి. వీళ్ళు ఉన్నది 4, కానీ బయట మాత్రం 10 మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లమని ఒకలకోగలు పోటీలు పడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుపులు, గావు కేకల మీద పిడబొబ్బలతోని ఇవాళ ప్రభుత్వం మీద దాడి చేసి ఏదో రకంగా నేను నా ప్రతిష్ట పెంచుకోవాలనే ప్రయత్నం. అధ్యక్ష విశ్వసనీయత అనేది ఒకసారి పోతే రాదు అధ్యక్ష అంత ఈజీగా. ఆ పార్టీ ఎప్పుడో క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ, ఎక్స్పైరేషన్ డేట్ దాటిపోయిన మందు, అది సచ్చిన పాము. ఆ పార్టీని పెద్ద పట్టించుకోము అధ్యక్ష, కానీ చెప్పాలి అధ్యక్ష ఆ పార్టీ ఖచ్చితంగా సచ్చిన పాము, కోరలు తీసి పీక్ పారేసిన ప్రజలు ఎప్పుడో చచ్చిపోయిన పాము అది. కానీ ఏదో ఊహించుకుంటున్నారు, పక్కింట్లో పెళ్ళైతే ఇక్కడ హడావుడి అన్నట్టు అదేదో ఆ టైప్లో పక్కల కర్ణాటకలో ఏదో వస్తే ఇక్కడేదో జరుగుతుంది అని మా శ్రీధర్ అన్న, మా బట్టన్న, ఇంకా కాంగ్రెస్లో ఉండే సోదరులు ఊహించుకొని ఏదేదో అనుకొని రేపు నాకా పదవి నీకీ పదవి. ఇప్పుడే సీతక్క గారు ఆల్రెడీ సీతక్కని సీఎం చేసిండు ఆయన. అధ్యక్ష గమ్మత్ నడుస్తుంది అధ్యక్ష. మళ్ళీ తర్వాత కోమటిరెడ్డి గారు జోక్ అన్నాడు, సీతక్క సీఎం ఏంది జోక్ అన్నాడు ఆయన. మరి వాళ్ళదేందో వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు అధ్యక్ష, ఎక్కువ చెప్పా. కానీ వాస్తవం ఒకటే అధ్యక్ష, అవునమ్మా మీరు 3 నెలలు వస్తారు కదా, 4 నెలలు వస్తారు కదా, మరి మమ్మల్ని అడుగుడేందుకు అన్నీగా 4 నెలలు వచ్చేటోళ్ళు అడుగుడేందుకు మరిగా అధ్యక్ష వీళ్ళ విశ్వసనీయత ఎప్పుడు పోయిందంటే 2004లో చెప్పిన అధ్యక్ష వీళ్ళు తెలంగాణ ఇస్తున్నామని 10 ఏళ్ళు పెండింగ్లో పెట్టి 100 మంది ప్రాణాలు తీసినాడే ఆ రోజే వీళ్ళు అడ్రస్ గల్లంత అయింది. అందుకే 14లో 18లో ప్రజలు తోమి అక్కడ కూర్చోబెట్టిన అధ్యక్ష. మళ్ళీ ఇక్కడికి రానిచ్చే పరిస్థితి లేదు. ఏదో ఊహించుకుంటున్న అధ్యక్ష, ఊహించుకోనండి, మాకేం పర్వాలేదు. కానీ అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే ఈరోజు
రాష్ట్రంలో ఈ 9 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. శిథిలం నుండి శిఖరం వైపు, విధ్వంసం నుండి వికాసం వైపు, అగాధం నుండి ఆకాశం వైపు ఈ 9 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఒక ప్రాంతం ముందుకు పోవాలన్నా, పురోగమనం దిశగా సాగాలన్నా, ఒక రాష్ట్రం రాకెట్ వేగంతో ముందుకు దూసుకొని పోవాలన్నా, ఒక దేశం అభివృద్ధిలో అగ్రగామిగా ఎదగాలన్నా మూలమంత్రం మౌలిక సదుపాయాలు అధ్యక్ష. మౌలిక సదుపాయాలంటే మనం చెప్తారేమో అనుకున్నాను అధ్యక్ష. మౌలిక సదుపాయాలంటే కేవలం పల్లెలు పట్టణాలే కాదు, హౌసింగ్ మాట్లాడొచ్చు, R&B మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అధ్యక్ష. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడొచ్చు. కానీ ఇందాక నేను చెప్పాను కదా అధ్యక్ష, పొలిటికల్ బ్యాంక్రప్సీ, ఓట్ల కోసమే మాట్లాడతాం, ఓట్లు ఏది మాట్లాడితే ఓట్లు వస్తాయి, ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేస్తే ఓట్లు వస్తాయి, ఇదే తప్ప ఇంకో ఆలోచన లేదు అధ్యక్ష. ఉపాధి కల్పనకైనా, ఉత్పాదకతకైనా, ప్రతి రంగంలో ప్రగతి సాధించాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా మౌలిక వసతులే మూల స్తంభాలు. అందుకే తెలంగాణ సోయితో, తెలంగాణ దృక్పథంతో, తెలంగాణ దృక్కోణంతో రీఇన్వెన్షన్, రీఓరియంటేషన్, రీడిజైనింగ్తో గత 10 సంవత్సరాలుగా పరిపాలన ముందుకు సాగుతూ ఉంది. రేపటి ఎన్నికల కోసం మాత్రమే, 3 నెలల తర్వాత జరిగే ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించే వాళ్ళకి ఇది అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళది ఎందుకంటే రాజకీయం. కానీ మా ముఖ్యమంత్రి గారిది రాజనీతిజ్ఞత. ఒక స్టేట్స్మెన్ వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు, ఒక సగటు రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు అధ్యక్ష. అది కేసీఆర్ గారికి మిగతా నాయకులకున్న తేడా అధ్యక్ష. రాబోయే తరాల గురించి, 50 ఏండ్ల గురించి, 100 ఏండ్ల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ 9-10 ఏండ్లలో పటిష్టమైన పునాదులేసి 10 కాలాలు నిలిచే పథకాలకు రూపకల్పన చేసి రాబోయే తరాలు మమ్మల్ని గుర్తు చేసుకునే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అవరోధాలు, ఆటంకాలు, ప్రతిపక్షాల రూపంలో అవాంతరాలు ఎన్ని అడ్డం వచ్చినా ఉక్కు సంకల్పంతో ఈరోజు ఉద్యమ స్ఫూర్తితో నవ్య భవ్య తెలంగాణను నిర్మించుకునే దిశగా ముందుకు పోతా ఉన్నాం. కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని అధ్యక్ష. కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని, పడగొట్టడం, కూలగొట్టడం వాళ్ళకి తెలిసిన పని అధ్యక్ష. మాది నిర్మాణం, మా పని నిర్మాణం, మా విధానం నిర్మాణాత్మకం. పునాదులు తీయడం మాకు తెలుసు అధ్యక్ష. ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు సమాధులు తవ్వడం మాత్రమే తెలుసు అధ్యక్ష. వాళ్ళకి వేరే విషయాలు తెలివై పాపం అధ్యక్ష. మౌలిక వసతుల మాట అంటే ఏదో డైలాగులు 4 కొట్టంగానే జరిగిపోవు అధ్యక్ష. అడుగడుగున ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి ఆచరణలోకి దిగిన తర్వాత. కొత్త రాష్ట్రానికి చేయూతనియాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపెట్టినా, చేతులెత్తేసినా, కావాలని ఆర్థిక ఇబ్బందులు సృష్టించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రయాణం ఆగలేదు. ఒకవైపు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధిస్తూనే, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే, మరొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత భారీ స్థాయిలో నిధులు ఇవ్వడం అంటే ఇది మాటలకు అందని సాహసం అని చెప్పక తప్పదు అధ్యక్ష. వీళ్లకు, ప్రతిపక్షాలకు, ఇతర పక్షాలకు రాష్ట్ర బడ్జెట్ అంటే కేవలం జమా ఖర్చుల లెక్కల పట్టిక. కానీ మాకు, బీఆర్ఎస్ పార్టీకి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా దృష్టిలో బడ్జెట్ అంటే ప్రజల జీవనాడి, రాష్ట్రానికి జీవనాడి. అందుకే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినాం అధ్యక్ష.